अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి। మా అబ్బాయి అయితే ఇనక జైతున్ ఆయిల్ అయితే ఇనక తీసుకొని వచ్చాడు। జైతున్ ఆయిల్ అయితే నాకు బాగా స్పష్టంగా పలకడం వచ్చి ఇంకొక ఆయిల్ అనేది మనకు ఇది పేరు ఇంకొకటి సెపరేట్ గా ఉంది। ఆ పేరు చెప్పమ్మా ఒకసారి। ఆలివ్ ఆయిల్। ఆలివ్ ఆయిల్ అది కొద్దిగా చెప్పడం ఇబ్బంది పడిపోతాను, అందుకనేసి మా అబ్బాయికి చూపిస్తున్నాను। ఇది కుకింగ్ కి అయితే ఇంకా 100% మంచి ఆయిల్ అండి। ఇది బాడీకి కూడా ఎక్కడైనా కానీ సరే మనకు పెయిన్ ఉందనుకోండి, బాడీ పెయిన్ ఏమైనా ఉందనుకోండి, బాడీ పెయిన్స్ కైనా కొద్దిగా స్కిన్ కైనా కానీ సరే అప్లై చేసుకోవచ్చు। 100% మంచి ఆయిల్ అండి। ఇది ఆషామాషి ఆయిల్ అయితే కాదండి, 1 లీటర్ వచ్చేసి 1200 ఉంది। దీంట్లో మనకు క్వాలిటీస్ వేరే వేరేగా ఉంటాయి, అంటే తక్కువ రేట్లో బడ్జెట్లో ఉంటాయి, ఎక్కువ రేట్లో కూడా ఉంటాయి। కాకపోతే ఇంకా మనం డబ్బులు పోయినా పర్వాలేదు, నేనైతే డబ్బులు పోయినా పర్వాలేదు 1/2 లీటర్ బాటిల్ అయితే తెప్పించాను। చాలా హెల్దీ, మన కుకింగ్కి పనికొస్తుంది। పైనుండి వచ్చేసి బాడీ ఎక్కడైనా పెయిన్ వచ్చినా కానీ సరే కొద్దిగా ఆయిల్ వేసేసి మసాజ్ చేసుకోవచ్చండి। చాలా అంటే చాలా పనిచేస్తుంది, యూస్ఫుల్గా అవుతుంది। నేను ఇక్కడైతే ఇంకా ఇప్పుడు బిర్యానీ వండుతున్నాను కదా, మా అబ్బాయి అయితే ఇంకా బిర్యానీలో కూడా యూజ్ చేయండి మమ్మీ, కొద్దిగా అప్పుడప్పుడు కుకింగ్లో కూడా చేయండి, చాలా మంచిది హెల్దీగా। ఈ ఆయిల్ కన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఆయిల్ కూడా వాడితే చాలా మంచిది అని చెప్పాడు, అందుకనేసి కుకింగ్ కూడా కొద్దిగా అంటే 3 పూటలు ఇదే ఆయిల్ వాడకుండా ఒక్కొక్క వంటకి మాత్రం అప్పుడప్పుడు ఈ ఆయిల్ కూడా నేను యూజ్ చేస్తున్నాను। మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా మీరు కూడా కొనండి, లింకులో అయితే ఇంకా పెట్టేస్తున్నాను ఈ ఆయిల్। థ్యాంక్ యూ సో మచ్, అల్లా హాఫీజ్।